Hi, hello. Welcome to our channel Sravanti Boloju Home Vlogs. Today's special recipe చింతకాయ పచ్చడి. చింతకాయతో ఎప్పుడు నిల్వ పచ్చడే కాకుండా ఇలా ఇన్స్టెంట్గా క్షణాలలో రెడీ అయ్యే చింతకాయ పచ్చడిని ఒక్కసారి ట్రై చేసి చూడండి. పుల్లని టేస్ట్తో చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్టీ చింతకాయ పచ్చడిని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా చట్నీని ప్రిపేర్ చేయడం కోసం చింతకాయలను తీసుకోండి. ఇలా తీసుకున్న చింతకాయలను ఒకసారి శుభ్రంగా కడిగి ఇలా వీడియోలో చూపించిన విధంగా రెమ్మలు రాకుండా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోండి. ఇలా తుంచుకోవడం గనక మీకు కష్టంగా అనిపించినట్టయితే చాకుతో వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేస్తూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో చింతకాయలలోని రెమ్మలను నీట్గా తీసేయండి. ఇలా మీరు తీసుకున్న చింతకాయలను మొత్తం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత చట్నీని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకోండి. అందులో ముందుగానే కట్ చేసి పెట్టిన చింతకాయ ముక్కలను వేసేయండి. చింతకాయ ముక్కలు వేసిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. చింతకాయ పచ్చడి పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చిని కాస్త పెంచుకొని తీసుకోండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్, 5 నుంచి 6 వెల్లుల్లిని పొట్టుతో సహా వేసేయండి. వెల్లుల్లి వేసిన తర్వాత మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీలోనికి మీడియం సైజ్గా ఉన్న 2 ఆనియన్స్ని తీసుకొని పొడవు ముక్కలుగా చాప్ చేసి మిక్సీ జార్లోకి వేసేయండి. ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ చట్నీ కలిసేలా ఒకసారి బాగా కలిపి మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ ఆనియన్ అంతా చట్నీలో కలిసేలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న చింతకాయ చట్నీ ఇలా వస్తే సరిపోతుంది. ఇలా రెడీ అయిన చట్నీకి పోపును ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోండి. పోపు దినుసులు అంటే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పును వేసుకోండి. ఇలా పచ్చళ్లను పోపు పెట్టేటప్పుడు పప్పుల క్వాంటిటీని కాస్త ఎక్కువగా తీసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత 4 కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి, 3 నుంచి 4 తుంపిన ఎండుమిర్చి, 3 నుంచి 4 రెమ్మల వరకు కరివేపాకును వేసి కరివేపాకు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. కరివేపాకు చక్కగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపును వేసి పసుపు పోపు కలిసేలా బాగా కలపండి. పోపులో పసుపు చక్కగా కలిసిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన చింతకాయ పచ్చడిని పోపులోకి వేసేయండి. పచ్చడి మొత్తం పోపులో వేసిన తర్వాత పోపు పచ్చడి కలిసేలా బాగా కలపండి. ఇలా రెడీ అయిన పచ్చడిని 2 నిమిషాల వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉడికించండి. పచ్చడి ఇలా 2 నిమిషాల వరకు చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ పచ్చడి రెడీ. ఇలా రెడీ అయిన చట్నీని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. అదే బయట పెట్టి స్టోర్ చేసుకుంటే 2 నుంచి 3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇలా రెడీ అయిన చట్నీని వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్స్టెంట్గా చింతకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఈ చింతకాయ పచ్చడిని మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.